హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే నిన్నటి నుంచి కూడా అల్లు అర్జున్ రాజకీయాల్లో రాబోతున్నాడు. రాజకీయ వ్యూహకర్త, ఇండియాలోనే బిగ్గెస్ట్ పొలిటికల్ అనలిస్టే గాని స్ట్రాటజీయే గాని ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అల్లు అర్జున్ పర్సనల్ గా కలిశాడు అనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ మనం చూసాం గతంలో కోల్కతా ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అనేది అంటే మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి కానీ కాంగ్రెస్ కి కానీ మెయిన్ గా 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కానీ ఇలా పలు రకాలుగా చాలా మందికి కూడా ప్రశాంత్ కిషోర్ అయితే రాజకీయ వ్యూహాలు అనేవి ఈయన ఇస్తూ ఉంటాడు. ఈయన చాలా కమర్షియల్, ఒక్కొక్కరితో కనీసం ఈజీగా తక్కువలో తక్కువ ఒక 100 కోట్ల రూపాయల డీల్ మాట్లాడుతుంటాడు. తక్కువలో తక్కువ ఆయన ఏదైనా పార్టీకి పనిచేసాడంటే ఒక 100 కోట్ల రూపాయలు డీల్ చేస్తాడు. మరి అలాంటి వ్యూహకర్తతో అల్లు అర్జున్ భేటీ అవ్వడం అనేది ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి అయితే అల్లు అర్జున్ కి మెయిన్ గా చూసుకుంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు అనేటట్టు కొన్ని వార్తలు అయితే కీలకంగా చూసుకుంటే 10 ఏళ్లు సోషల్ సర్వీస్ చేస్తే అంటే ప్రజలందరికీ కూడా సేవ చేయడం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గా చూసుకుంటే చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి అసలు ఆయన రాజకీయ ప్రస్థానం అనే ఊహ లేకముందే ఆయన ప్రజలకు ఏదో మంచి చేద్దామని చెప్పి ఆయన బ్లడ్ బ్యాంక్ అని ఐ బ్యాంక్ అని ఇలా పలు రకాలుగా చాలా మందికి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన కంటిన్యూ చేస్తున్నారు. కానీ రాజకీయం అనేది ఆయనకు ఒక అర్థం కాని విషయంగా మధ్యలో మిగిలిపోయింది. అయితే ఇప్పుడు సేమ్ అదే నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టబోతున్నట్టు, ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేపట్టి కొంత పేరు తెచ్చుకొని నెక్స్ట్ 10 years లో ఈయన రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా బలంగా ఇవే వార్తలు అనేవి చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే రాజకీయాల్లోకి రాబోతున్నాడు. మరి రాజకీయాల్లోకి వస్తే మెయిన్ గా తన మామైన పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనలోకి వస్తాడా, లేదని అంటే తన స్నేహితుడైన నంద్యాల పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తాడా, లేదు అని అంటే సొంతంగా పార్టీ పెడతాడా, లేదనంటే సెంట్రల్ పార్టీస్ అంటే బీజేపీయా కాంగ్రెసా ఈ పార్టీలో జాయిన్ అవుతాడా అన్నది ఎదురు చూడాలి. కానీ ఇక్కడ కీలకంగా చూస్తుంటే ఈ సోషల్ మీడియాలోనే కానీ మీడియాలోనే ఏదైతే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఏవైతే ప్రచారాలు జరుగుతున్నాయో ఆ ప్రచారాలు జరిగిన దాంట్లో దాదాపుగా 99% వాస్తవాలు లేవు. అవన్నీ కూడా కొన్ని అపోహలే. కానీ వాళ్ళిద్దరూ ఎందుకు భేటీ అయ్యారనేది తర్వాత విషయం. వాళ్ళిద్దరికి ఏ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయనేది తర్వాత విషయం. కానీ ఆయన పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి, పైగా రాజకీయ వ్యూహకర్త కాబట్టి ఆయన్ని కలవడంతో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు అనేవి చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి అమిత్ షా గారితో భేటీ అయ్యారు. మరి ఆయనకి ఎటువంటి సంప్రదింపులు ఉన్నాయి, ఎటువంటి చర్చలు జరిగినాయి అనేది పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో జాయిన్ అవబోతున్నాడు, రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఎదగబోతున్నాడు అనేటట్టు కొన్ని వార్తలు అయితే రాశారు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కి 99% రాజకీయాల్లోకి వచ్చి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఒక రేంజ్ లో ఉన్నాడు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటి 5 హీరోలు తీసుకుంటే ఖచ్చితంగా ఆయన ఉంటాడు. ఆయన క్యారెక్టరే కానీ ఆయన యాక్టింగ్ కానీ అలాగుంది. ఇప్పుడు పుష్ప కూడా సేమ్ అంతే. అంటే అల్లు అర్జున్ కూడా సేమ్ అదే పొజిషన్ ఉంది. ఇలాంటి పీక్ టైంలోని రాజకీయాలు అనుకొని తెలిసి తెలియని నేపథ్యంలో రాజకీయాల్లోకి రావడం, అందులో నిలదొక్కుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. యాక్చువల్లీ రాజకీయాల్లో నిలబడాలనంటే కుళ్ళు కుతంత్రాలతో కూడిన మైండ్ సెట్ అయినా ఉండాలి, లేదనంటే ఎన్ని దెబ్బలు తగిలినా కానీ ఖచ్చితంగా బలంగా నిలబడగలిగే దమ్ము ధైర్యమైన ఉండాలి. ప్రస్తుతానికి వీళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఒక బలమైన పునాదుల్లా ఉన్నారు. ఇటు అల్లు అర్జున్ కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా బలంగా ఉన్నారు. కానీ వార్తలు మాత్రం వీళ్ళ మీద చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు కూడా వీళ్ళిద్దరికీ కూడా రాజకీయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ 10 to 15 years వరకు కూడా వీళ్ళ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే 99% లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడే వీళ్ళు ఒక బలమైన పునాదుల్లాగా, ఒక టాప్ హీరోల్లాగా ఎదుగుతున్నారు. గతంలో చిరంజీవి గారు ఆ రేంజ్కి వచ్చారని అంటే ఇప్పుడు వీళ్ళ ఆ స్థాయికి చేరుకోవడానికి వీళ్ళకి ఎంత కాంపిటీషన్ ఉందనేది తెలిసేది.
వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ పైకి వచ్చి పాన్ ఇండియా సినిమాలు తీసుకొని వచ్చి కోట్లు పెట్టుబడి తీసే సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు అగ్రస్థానంలో నిలబడుతున్నాయి. ఈ రోజు కీలకంగా చూసుకుంటే మహేష్ బాబే గానీ, ప్రభాసే గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ, అల్లు అర్జున్ గానీ, రామ్ చరణ్ గానీ వీళ్ళందరూ కూడా కీలక స్తంభాల్లాగా ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి. ఇలాంటి కీలక దశలో వీళ్ళ రాజకీయాల్లోకి వస్తారనుకోవడం చాలా పొరపాటు. అల్లు అర్జున్ ఆయన ఏదో పర్సనల్ ఇష్యూ వల్ల కలిసి ఉంటాడే తప్పితే వేరేదేదో మ్యాటర్ అయితే అయ్యి ఉంటుంది తప్పితే ఖచ్చితంగా 99% అయితే రాజకీయాల్లోకి రాడు. ఇదంతా కూడా అవాస్తవం, ఖచ్చితంగా 99% అవాస్తవం. ఆల్రెడీ అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రాజకీయాల్లోకి వస్తున్నారన్న ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ వార్తలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదు, అవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు, అవన్నీ నమ్మవద్దని చెప్పి చాలా కీలకంగా చెప్పడం జరిగింది. అదంతా కూడా అవాస్తవం. ఓన్లీ మీడియాలో ప్రచారం జరుగుతుంది అంతే తప్పితే అవన్నీ కూడా అవాస్తవాలు, ఎవరు నమ్మవద్దు.